బ్లాడర్ క్యాన్సర్స్ లో కూడా డిఫరెంట్ రకాల మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి. దాంట్లో ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే హిస్టోపెథాలజీని బట్టి ప్రోగ్నోసిస్ కొంతవరకు మారిపోతాం. ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమాస్ యూజువల్ గా ప్రోగ్నోసిస్ బెటర్ గా ఉంటుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా ఆర్ సార్కోమాస్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీస్ ప్రోగ్నోసిస్ కొంచెం పూర్ గా ఉంటుంది. సో వాళ్ళల్లో కొంచెం అగ్రెసివ్ గా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. సో బ్లాడర్ క్యాన్సర్ లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ క్యాన్సర్ అని ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్స్ ఇన్వాల్వ్ అయితే, డీప్ క్యాన్సర్స్ మజిల్ ఇన్వేజన్ అండ్ ఇంకా ఫర్దర్ డీప్ మ్యాలిగ్నెన్సీస్ బియాండ్ బ్లాడర్ వాల్ అడ్జసెంట్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అట్లా కూడా ఉంటే దాని ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ లోకలైజ్డ్ స్ప్రెడ్ కాకుండా డిస్టెంట్ స్ప్రెడ్ లివర్ లో కానీ, లంగ్ లో కానీ, బోన్ లో కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటుంది. అటువంటి వాటిలలో అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ సర్జికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ ఫ్రమ్ సర్జరీ, కీమో టు రేడియో. సో డిపెండింగ్ ఆన్ ద కేస్ సినారియో. రీసెంట్ గా ఒక క్యాన్సర్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెజెంటెడ్ విత్ యూరినరీ హిమచూరియా అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్. చూసాము, డయాగ్నోసిస్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ సూపర్ఫిషియల్ మ్యాలిగ్నెన్సీ. ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా మేము డీప్ పీసెస్ తీసుకున్నాము. మజిల్ ఇన్వేజన్ ఇట్లాంటిది ఏమీ లేదు. ఆ పేషెంట్స్లలో సింపుల్ ఎండోస్కోపిక్ సర్జరీ తోటి ఆ రిసెక్షన్ మొత్తం చేసాము ట్యూమర్. తర్వాత మజిల్ ఏమి ఇన్వాల్వ్ కాలేదు కనుక హిస్టోపెథాలజీ రిపోర్ట్ లో గ్రేడ్ అని వచ్చింది. హై గ్రేడ్ ఉన్నట్టుకుంటే మేము ఏదైనా బీసీజీ కానీ, జెమ్సిటబిన్ కానీ, లేదా మైటోమైసిన్ కానీ ఏదైనా కీమో, ఇంట్రావెసికల్ కీమో ఆర్ ఇమ్యూనోథెరపీ ఇస్తుంటే, సూపర్ఫిషియల్ లో గ్రేడ్ ఉన్నట్టుకుంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. లేదా సూపర్ఫిషియల్ ఉండి హై గ్రేడ్ ఉంటే సపోర్టింగ్ యాడెడ్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనో ఆర్ కీమో, ఇంట్రావెసికల్ ట్రీట్మెంట్స్ యాడ్ చేయొచ్చు. బ్లాడర్ మ్యాలిగ్నెన్సీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.